హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ బ్యాండ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్? ఆన్సర్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ ప్లానెట్ హ్యాస్ ద మోస్ట్ నంబర్ ఆఫ్ రింగ్స్ ఇన్ సోలార్ సిస్టమ్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎప్పటి నుండో వద్దామనుకుంటున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యావ్ బీన్ వాంటింగ్ టు కమ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఐ హ్యావ్ బీన్ వాంటింగ్ టు కమ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అంటే ఎప్పటి నుండో వద్దామనుకుంటున్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ వాంటెడ్ టు కమ్ టు యువర్ హౌస్ సిన్స్ మెనీ డేస్ బట్ కుడ్ నాట్. ఐ వాంటెడ్ టు కమ్ టు యువర్ హౌస్ సిన్స్ మెనీ డేస్ బట్ కుడ్ నాట్ అంటే చాలా రోజుల నుంచి మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను కానీ రాలేకపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ వాస్ ఏబుల్ టు కమ్ టు యువర్ హౌస్ టుడే. ఐ వాస్ ఏబుల్ టు కమ్ టు యువర్ హౌస్ టుడే అంటే ఈరోజు నేను మీ ఇంటికి రాగలిగాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వెన్ డిడ్ యూ లెర్న్ ఆల్ దిస్? వెన్ డిడ్ యూ లెర్న్ ఆల్ దిస్ అంటే ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వెన్ డిడ్ యూ లెర్న్ ఆల్ దిస్ థింగ్స్ వితౌట్ మీ నోయింగ్? వెన్ డిడ్ యూ లెర్న్ ఆల్ దిస్ థింగ్స్ వితౌట్ మీ నోయింగ్ అంటే నాకు తెలియకుండా ఇవన్నీ నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ ఆర్ కుకింగ్ సో వెల్. వెన్ డిడ్ యూ లెర్న్ టు కుక్? యూ ఆర్ కుకింగ్ సో వెల్. వెన్ డిడ్ యూ లెర్న్ టు కుక్ అంటే నువ్వు వంట చాలా బాగా చేస్తున్నావు, నువ్వు వంట చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, అవన్నీ నా కళ్ళ ముందు మెదిలాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, దే ఆల్ ఫ్లాష్డ్ బిఫోర్ మై ఐస్. దే ఆల్ ఫ్లాష్డ్ బిఫోర్ మై ఐస్ అంటే అవన్నీ నా కళ్ళ ముందు మెదిలాయి అని అర్థం, లేదా మెరిసింది అని కూడా చెప్పచ్చు. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఆల్ ద ఓల్డ్ డేస్ ఫ్లాష్డ్ బిఫోర్ మై ఐస్. ఆల్ ద ఓల్డ్ డేస్ ఫ్లాష్డ్ బిఫోర్ మై ఐస్ అంటే పాత రోజులన్నీ నా కళ్ళ ముందు మెదిలాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, మై స్కూల్ డేస్ ఫ్లాష్డ్ బిఫోర్ మై ఐస్ యాజ్ వీ టాక్డ్. మై స్కూల్ డేస్ ఫ్లాష్డ్ బిఫోర్ మై ఐస్ యాజ్ వీ టాక్డ్ అంటే మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే నా స్కూల్ రోజులన్నీ నా కళ్ళ ముందే మెదిలాయి అని అర్థం. నెక్స్ట్ వన్, మాట్లాడుతుంటే టైం తెలియట్లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, టైం ఫ్లైస్ వైల్ టాకింగ్ టు యూ. టైం ఫ్లైస్ వైల్ టాకింగ్ టు యూ అంటే మాట్లాడుతూ ఉంటే టైం తెలియట్లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, టైం ఫ్లైస్ వైల్ టాకింగ్ టు యూ అబౌట్ అవర్ కాలేజ్ డేస్ అంటే మన కాలేజ్ రోజుల గురించి నీతో మాట్లాడుతూ ఉంటే అసలు టైమే తెలియట్లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, టైం ఫ్లైస్ వైల్ వాచింగ్ టీవీ. టీవీ చూస్తూ ఉంటే అసలు టైమే తెలియట్లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వాట్ డూ యూ వాంట్ టు డూ నెక్స్ట్? వాట్ డూ యూ వాంట్ టు డూ నెక్స్ట్ అంటే తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హౌ ఈజ్ యువర్ బిజినెస్ గోయింగ్? హౌ ఈజ్ యువర్ బిజినెస్ గోయింగ్ అంటే నీ బిజినెస్ ఎలా నడుస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఈజ్ ఇట్ ట్రూ ఐ హర్డ్ యువర్ బిజినెస్ వెంట్ బ్యాంక్రప్ట్. ఈజ్ ఇట్ ట్రూ ఐ హర్డ్ యువర్ బిజినెస్ వెంట్ బ్యాంక్రప్ట్ అంటే నీ బిజినెస్ దివాళా తీసింది అని నేను విన్న విషయం నిజమేనా అని అర్థం. బ్యాంక్రప్ట్ అంటే దివాళా అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, నో వన్ నోస్ వాట్ దే ఆర్ డూయింగ్. నో వన్ నోస్ వాట్ దే ఆర్ డూయింగ్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, అవుట్ ఆఫ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ ఐ డోంట్ నో వేర్ దే బోత్ ఆర్. అవుట్ ఆఫ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ ఐ డోంట్ నో వేర్ దే బోత్ ఆర్ అంటే మన ఫ్రెండ్స్ అందరిలో వాళ్ళిద్దరూ అసలు ఎక్కడున్నారన్న విషయం నాకు తెలియదు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్,
ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.